విజయదశమి రోజు చివరి రోజు విజయదశమి కదా. విజయదశమి రోజు ఆ అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అదే రోజు శమి చెట్టుకి శమి పూజ కూడా నిర్వహిస్తాము. మరి శమిని స్వీకరించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి? ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా మళ్ళీ 10వ రోజు మనం అమ్మవారిని రాజరాజేశ్వరిగా పూజిస్తూ ఉన్నాం. వాస్తవికంగా 10వ రోజు పూజించడం నవరాత్రి ఉత్సవాల్లో భాగం కాదు. నవరాత్రులు 9వ రోజు రాత్రితో పరిసమాప్తం. ఆ రోజు రాత్రే హోమాదికాలు చేసి దీక్ష విరమణ చేయమని శాస్త్రం చెప్పింది. కానీ ఆనవాయితీగా మనకేమొస్తున్నది అంటే విజయదశమి రోజు శమీ పూజ చేసి ఆ తర్వాత విగ్రహాన్ని లేదా కలశాన్ని కదిలించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారమే తప్ప శాస్త్రం కాదు. కాబట్టి నవరాత్రులకి అవతారాలకి విజయదశమికి ఏ సంబంధం లేదు.